స్లాప్స్టిక్ కామెడీకి ఒక రియాక్షను, దేనికైనా ఒక రియాక్షన్ అంటే మామూలుగా ఫలానా ఇలా జరిగింది అవునా అంటాం మనం, అవునా అంటే ఎక్కువ లౌడ్, అది స్లాప్స్టిక్ అనమాట, మోర్ పంచ్. అది ఎవరు చేసినా రాయం ప్రసాద్ గారు ఆయన దాన్ని ఏమంటారు, పేటెంట్ హక్కులు తీసేసుకున్నారు ఆయన. అలా చేశారంటే అది రాయం ప్రసాద్ గారి స్టైలే. అందువల్లే నరేష్ రాయం ప్రసాద్ గారి స్టైల్లో అంటారు, కానీ లేదు, నరేష్కి సపరేట్ స్టైల్ ఉంది. రాయం ప్రసాద్ గారి స్టైల్ వేరు, నరేష్ స్టైల్ వేరు. బట్ ఇద్దరు స్లాప్స్టిక్ కామెడీ చేశారు కాబట్టి అలా పోల్చుకుంటారు. సో సిమిలారిటీస్ కనిపిస్తాయి యాజ్ యూజువల్. అది పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని ఏం లేదు. స్లాప్స్టిక్ కామెడీ మనం చేసినా సరే ఎవరు రాయం ప్రసాద్ గారు చేస్తున్నారే అంటారు, ఎందుకంటే ఆయన ఆ బ్రాండ్ని ఆయన వేసేసుకున్నారు ముద్ర. రాజేంద్ర ప్రసాద్ గారితో మీకున్న అనుభవాలు కానీ అనుభూతులు కానీ ఏమైనా మెమరీస్ ఏమైనా ఉన్నాయండి అంటే ఈ జర్నీలోని? అసలు రాయం ప్రసాద్ గారు నన్ను ఆయనకు ముందు ఎంతో నేను రుణపడి ఉండాలి. ఎంత ప్రేమిస్తారంటే, ఎంత ఇష్టపడతారంటే నన్ను. అసలు నేను ఆయన బిజీగా ఉంటారేమో నేనే ఫోన్ చేయను, ఆయనే ఫోన్ చేస్తుంటారు. ఏమండి డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు అంటుంటాడు. అంటే ఎంత ఆనందం వేస్తుందంటే, వెరీ గుడ్ మ్యాన్. నాకు చాలా ఒక ఇండస్ట్రీలో ఒక సపోర్ట్. నా గల్లీ రౌడీ సినిమా జరుగుతున్నప్పుడు, నాగేష్ నేను ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు ఈ మాట, ఎవ్వరికీ చెప్పలేదు, నీకు చెబుతున్నా, నువ్వు ఎప్పుడైనా సరే సినిమా చేసుకో, నేను నీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతాను. అంటే అంత మోరల్ సపోర్ట్ ఇచ్చి మాట్లాడే మనిషి నాకు. అంత ఇండస్ట్రీలో అలాంటి మనుషులు లైక్ బ్రహ్మానందం గారు నన్ను అలాగే చూసుకుంటారు. లైక్ నరేష్, విష్ణు, మనోజ్, అంటే అట్లాంటి మనుషులను మనకు దొరకడం. ఇప్పుడు సందీప్ కిషన్, అదే సందీప్ కిషన్ చాలా చాలా ఇష్టపడుతున్నాను. నాకు అది ఆనందం. నాకు అంటే ఏంటి, నేను ఇంత ఇష్టపడేలా నచ్చేలా పనిచేశాను నేను అని నాకు ఒకసారి ఆనందం వేస్తుంది. నేనేం చేస్తాను, నా పని నేను చేస్తాను. నేను ఆ కథ కోసం కష్టపడుతున్నా, ఆ సినిమా బాగా రావాలని కష్టపడతాను. బట్ అదంత బాగా నచ్చిందా, అది నాకు అది ఆనందాన్ని ఇచ్చే అంటే సార్ ఒక ఎంటర్టైన్మెంట్ కథ విన్నాను సార్, మీరైతే బాగా చేయగలరు నా దగ్గరికి పంపిస్తే అది ఎంతో ఆనందం వేస్తుంది నాకు. అట్లాగా సందీప్, అలాగే నేను పనిచేసిన హీరోలో సుశాంత్ బాబు, నన్ను సుశాంత్ బాబు నమ్మినట్టుగా మన నాగార్జున గారు మేనల్డు ఏ సినిమా చేశారు సార్? సుశాంత్ ఆట అడుగుందనరా చేశా. ఎంత నమ్మాడంటే, నాకు మా మనసులో జీవితంలో నాకు ఒక గిల్టీ ఉండిపోయింది. సో ఆ సినిమా నేను హిట్ చేయలేకపోయాను. నేను ఒక తప్పు చేసి ఆ సినిమాకి, నేను అనుకున్న కథ వేరు, నాకు వాళ్ళు చెప్పిన కథ వేరు. ఆ కథ ఒకవేళ శ్రీధర్ సిపాన మంచి కథే అది, బట్ నా కథ నేను బాగా చేసి ఉండేవాన్నేమో అని నేను చాలాసార్లు అనుకున్నా. అది రీమేక్ అండి? కాదు, శ్రీధర్ సిపాన ఓన్ కదా. ఓకే, శ్రీధర్ సిపాంది కదా. ఓకే ఓకే ఓకే. సో అనుకున్నంత కాదు, ఫ్లాప్ సినిమా. నేను వాళ్ళకి ఫ్లాప్ ఇచ్చాను, అది అలా హిట్ ఇవ్వలేకపోయానన్న బాధ నాకు ఎప్పుడు. ఎందుకంటే నన్ను అంత నమ్మారు. సుశాంత్ బాబు వాళ్ళ అమ్మగారు సుశీల గారు ఎంత ప్రేమించారు, ఎంత ఇష్టపడ్డారు. హిట్ ఇస్తానని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు, నేను అలాగే కష్టపడ్డాను. కానీ మనం ఎంత కష్టపడ్డాం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఫలితం అన్నది ఇంపార్టెంట్. అప్పుడు నేను అనుకున్న కథ చేసుంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది అన్నది నేను రిలీజ్ అయిన తర్వాత నేను బాధపడ్డాను. సుశాంత్కి ఒక కథ అనుకున్నారండి మీరు ఏదైనా? నేను చెప్పిన కథ వేరు, వాళ్ళు ఓకే చేశారు అది. ఆ తర్వాత ఒక్కోసారి అట్లా కానీ మన టైం బాగోలేనప్పుడు అలాగా వేరే ఒక కథ వినండి అన్నారు. నాకు శ్రీధర్ సిపాన బాగా క్లోజ్, నేను ఇంట్రొడ్యూస్ చేసిన రైటర్. నాకు నచ్చింది కథ, బట్ కథలో చాలా వర్క్ చేయాలి, బట్ ఈ కథ అయితే బాగుంది అన్నాను. అప్పటికి హీరోకి కూడా నచ్చింది ఆ కథ. సరే, అందరికీ నచ్చింది, నాకు నచ్చింది కదా, దీన్ని పని చేద్దాం అనేది దాన్ని వర్క్ చేసాం. అది రిజల్ట్ కరెక్ట్గా రాలేదు. ఇలాగా అందరూ నన్ను ఇంత ఇష్టపడే వ్యక్తులు ఇక్కడ ఉండటం వల్లే నేను ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నానని నేను అనుకుంటున్నాను. అలాగే సార్, ఇప్పుడు నరేష్ గారితో మీ ఫస్ట్ జర్నీ, అల్లరి నరేష్ గారితో, సీనియర్ నరేష్ గారితో కూడా చేశారండి మీరు? లేదు, చేయలేదు. సో అల్లరి నరేష్ గారితో చేశారా? అల్లరి నుంచి మీకు ఆయన అంటే ఇష్టం. అవును. ఫస్ట్ సినిమా ఇదే అండి, సీమశాస్త్రినా? సీమశాస్త్రి, అవును. సీమశాస్త్రి టైంలోనే అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని కొంత రచ్చ జరిగింది బయట. ఒక వర్గం అంటే వాళ్ళు ఏదో అఫెండ్ అవ్వడం, తర్వాత మీరు అప్పుడు ఎక్కువ జరగలేదు, కొంతవరకు జరిగింది. మా దగ్గరికి రాలేదు ఆ గొడవలన్నీ. ఛాంబర్ దాకా వెళ్ళి వాళ్ళు ఎలా సర్టిఫికేట్ ఇస్తారనేసి ఛాంబర్ పైన గొడవ చేశారు. దట్ ఈజ్ రైట్ ఫైట్. ఏదైతే సామాజిక వర్గం మమ్మల్ని తట్టుపట్టిందో వాళ్ళు
ఛాంబర్కి వెళ్ళి గొడవ చేశారు సీమశాస్త్రి సినిమాకి. సెన్సార్ వాళ్ళు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు, ఇలా మా మనోభావాలు దెబ్బతిన్నట్టుగా సినిమా ఉంది అని. సెన్సార్ వాళ్ళు వాళ్ళ సమాధానం చెప్పుకున్నారు, గొడవ అంతటితో సమస్య పోయింది. దేనికైనా రెడీకి కొంచెం ఎక్స్టెంపోకి వెళ్ళారు వాళ్ళే, ఇళ్ళ మీదకి రావటం, మా పర్సనల్గా మా పైన, మా భార్యల పైన, మోహన్ బాబు గారి మిస్సెస్ పైన, విష్ణు పైన, అందరిపైన పర్సనల్గా కేసులు వేయటం. కేసులు వేశారా? కేసులు వేశారు. తర్వాత హోమాలు అవి పెట్టి శాపనార్థాలు పెట్టడం. అటువైపు వెళ్లకుండా ఉండాల్సింది. అది సంథింగ్. అది నాకు చాలా ఇష్టమైన నేను బ్రాహ్మిన్స్ని ఎంత గౌరవిస్తానంటే, మా ఇంటి పక్కనే శివాలయం ఉంది. మా ఇంటి పక్కనే, మా జస్ట్ 4 ఇళ్ళ తర్వాత. నేను ఆ శివాలయంలో పంతులకి నేను గుడికి వెళ్ళి ఖచ్చితంగా కాళ్ళకి దండం పెట్టకుండా రాను. ఏ గుడికి వెళ్ళినా సరే మా ఇంటికి వచ్చి వ్రతం చేయించిన పంతులకు కూడా నేను కాళ్ళకి దండం పెట్టకుండా పంపించను. అంత గౌరవం నాకు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు అనుకుంటామో మనకు తెలియదు లోకమంతా బాగుండాలని, కానీ వాళ్ళు ప్రతిరోజు అనుకునేవాళ్ళు. సో ఎంత గొప్ప సంస్కృతి వాళ్ళ సుఖినోభవంతో అన్నది వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుకునే అనే మాట, ప్రతిరోజు ఆశీర్వదించే మాట అది వాళ్ళు చేస్తుంటారు ప్రతిరోజు. కాబట్టి వాళ్ళంటే చాలా గొప్ప గౌరవం నాకు. బట్ చిన్న హాస్యం కోసం నేను అలా చేశాను తప్ప నా సినిమాలో కూడా వాళ్ళని అగౌరవపరిచినట్టుగా ఏముండదు. వాళ్ళు కూడా అన్న మాట ఏంటి, నాకు తెలియకుండా చేసిన తప్పిదం ఏంటంటే, దేనికైనా రెడీలో ఆవిడికి బ్రాహ్మణ్, ఆవిడ ఎవరు ఏవిఎస్ బ్రాహ్మణ్, ఆవిడ భార్య, ఆయన భార్య సూర్యగవాణి గారు వేశారు. వాళ్ళకి ఈ మడికట్టు ఉంటుంది బ్రాహ్మిన్స్కి, మడికట్టుతో చేసాం. ఎందుకు, ఒక ఐడెంటిటీ రావాలని మడికట్టు కట్టాము. ఆవిడ క్యారెక్టర్కి ఐడెంటిటీ కోసం మడికట్టు వేసాం. బ్రాహ్మణ్ అనే ఐడెంటిటీ కావాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. చాలా కామెడీ ట్రావెల్ చేయాలి. దానివల్ల ఆవిడ బ్రాహ్మణ్ కాబట్టి బ్రాహ్మణ్ అని తెలిసేలా. ఇప్పుడు పంతులు అనగానే పంచి కట్టి ఒక జుబ్బ వేసి నామాలు పెడతాము, అడ్డబొట్టు పెడతాము, అది పెట్టి వాళ్ళకి పంతులని ఐడెంటిఫికేషన్. అంటే లైక్ డాక్టర్లకు కోట్ వేసినట్టు, లాయర్లకు కోట్ వేసినట్టుగా అది. అలాగే బ్రాహ్మణ్ అంటే మడికట్టు ఉంటే వెంటనే ఐడెంటిటీ అవుద్ది, వెంటనే రీచ్ అవుద్ది అన్న ఉద్దేశంతో సురేఖవాణి గారికి మడికట్టేసి, మడికట్టు కట్టుకొని ఆవిడ కొన్ని మాటలు మాట్లాడడం అన్నది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నదని వాళ్ళ ఇష్యూ. ఇది నాకు తెలియకుండా జరిగింది తప్పు. నేను చెప్పాను, అప్పుడే చెప్పాను, లేదండి నాకు తెలియదు అది అలాగా మడికట్టు. మీరు మామూలుగా శారీ కట్టి మామూలు బ్రాహ్మిన్స్ అంటే పెద్ద ఇష్యూ కాదు సార్. హోమాలు అవి చేసేవాళ్ళు వాళ్ళు వేరే బ్రాహ్మిన్స్, వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. అట్లాంటి వాళ్ళపైన ఇట్లాగా చేయడం అన్నది మేము బాధపడ్డామని. అది అది మలయాళం సినిమా రీమేక్, అది మలయాళంలో అలాగే ఉంటుంది, అందులో ఏం మార్చలేదు మేము. అక్కడ ఓకే అయింది, ఇక్కడ ఇబ్బంది అయింది. బట్ మడికట్టు కట్టడం మాత్రం మేము క్యారెక్టర్ ఐడెంటిటీ కోసం కట్టాను తప్ప బ్రాహ్మిన్స్ని కించపరిచేలాగా ఏనాడు నేను ఉండను. నా ప్రాణం పోయేంత వరకు కూడా అది నేను ఊహించను కూడా. నాట్ ఓన్లీ బ్రాహ్మిన్, నేను ఎనీ క్యాస్ట్, ఎనీ జాతి, ఎనీ మతం, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని మనం ప్రతి ఒక్కరి క్యాస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది నా పర్సనల్ క్యారెక్టర్. సార్ ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు? అప్పుడు ఈ విధంగా చెప్పారా? ఇవన్నీ చెప్పాను నేను, ఇవన్నీ చెప్పాను. అయినా సరే చాలా కాలం దాని గొడవలు జరిగాయి. మోహన్ బాబు గారే అవన్నీ చూసుకున్నారు. అంటే కేసులు వేయడం అంటే సరే పోనీ కేసు వేశారు, కానీ హోమాలు చేయడం మీరు బాగుండకూడదు అంటే వాళ్ళు చేశారు టీవీలో. కొంతమంది, అందరు కాదు, కొంతమంది, ఒకరు ఇద్దరు చేశారనమాట, ఉంటారంట. అంటే నేను వాళ్ళని కూడా ఎందుకు రెస్పెక్ట్ చేశానంటే, అంతలా హట్ చేసామో మనం ఆ టైంకి, అంతలా హట్ చేసామేమో సార్. కోపం ఉన్నప్పుడు ఒక దెబ్బ, ఒక తిడతాం కదా, అలాంటిది వాళ్ళ బాధ రియాక్షన్, వాళ్ళ బాధని అలాగా వ్యక్తీకరించారు. కాబట్టి అది కూడా పెద్ద తప్పేం కాదని నేను తర్వాత సర్దుకున్నాను. నేను సరే, మనం కూడా కోపం వస్తే తిడతాం కదా, మానసికంగా చిన్న ఇబ్బంది ఉంటుంది కదండి. నేను తీసుకోలేదు. అంటే నేను నమ్ముతాను, నేను 100% నమ్ముతాను. అది నేను ఎందుకు నా మనసులోకి తీసుకోలేదంటే, నా మనసులో వాళ్ళపైన ఎటువంటి కావాలని కించపరిచే విధంగా తీసిన మనస్తత్వం నాది కాదు. కాబట్టి నేను 1% కూడా నా మనసులోకి తీసుకోలేదు. అది ఒక డైరెక్టర్కి సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి సార్. అంటే మీకు తెలియంది కాదు అదేమని. ఇట్లా అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా ఏ డైరెక్టర్ కావాలని చెప్పి ఎవరినో ఇది చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళ ఆచారాల, వ్యవహారాలు, మనోభావాలు దెబ్బతినేటట్టయితే చేయరు. ఏదో హాస్యం కోసం ఏదో చేస్తారు, మీరు అలా చేశారు. ఇప్పుడు ఇట్లాగా అంటే వీళ్ళు ఈ ఇష్యూ అని కాదు, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే రకరకాల మా మనోభావాలు దెబ్బతిన్నాయని చాలామంది బయటకు వస్తున్నారు. సో ఇంటెన్షనల్గా చేసినప్పుడు
ఎవరైతే చేశారో ఆ క్రియేటర్స్ సారీ చెప్పాల్సిందే. కానీ మామూలుగా ఒక చిన్న హాస్యం కోసం అంటే ఒక చిన్న ఫ్రీడమ్ తీసుకునేటప్పుడు ఇలాంటి రెసిప్రొకేషన్స్ అన్నీ వచ్చేటప్పుడు ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ పోతుంది అని ఎప్పుడైనా అనిపిస్తుందండి మీకు? అనిపిస్తుంది, పోద్ది. ఇట్లాంటి విషయాల్లో అనిపించింది. తర్వాత ఈ యానిమల్స్ రిస్ట్రిక్షను, పొగ తాగరాదు, సరే ఇవన్నీ సమాజానికి మంచిదే. యానిమల్స్ని మనం షూటింగ్ తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం, వాటిని చంపేయం, కొట్టం. మన ఆర్టిస్ట్ని అంటే బెదిరించి మనం మూడు తీసుకొని వస్తాం, వాటికి అలా కాదు కదా, దాని మూడులోకి వస్తేనే చేస్తాం. అయినా సరే వాటి కోసం రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎక్కడో సర్టిఫికేట్ తీసుకురావాలి. యానిమల్ ఎక్కడో వెనక కుక్క కనిపించినా సరే దానికి ఒక సర్టిఫికేట్ నార్త్ ఇండియాలో ఎక్కడి నుంచో తీసుకురావాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి పెద్దలు ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్స్, మన చేతిలో ఉండే ఏం కాదు. ప్రతి సామాజిక వర్గం ఆలోచించాలి. సినిమా హాస్యం కోసమో ఇలా ఒక చిన్న కంటెంట్ చెప్పడం కోసమో చేస్తారు తప్ప ఎవరికి ఉద్దేశపూర్వకంగా ఎవరికి శత్రువులు కాదన్నది ప్రేక్షకులు ఆలోచించాలి. అలాగే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా తీయవలసిన బాధ్యత కూడా డైరెక్టర్స్ మీద ఉంది. అవును, రచయితలు కానీ క్రియేటర్స్ కానీ వాళ్ళు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు అనేది కరెక్టే సార్. అలాగే మీ జర్నీ ఎన్ని సినిమాలు అండి ఇప్పటివరకు? నేను 20 మూవీస్ చేశాను. ఇప్పుడు 19 అయిపోయి 20 సినిమా 19th 20 చేయబోతున్నాను. 20 చేయబోతున్నారు. ఈ 19 మూవీస్లో మీకు సక్సెస్ఫుల్గా అంటే ఫైనాన్షియల్గా ఒక మంచి రెమ్యూనరేషన్ తీసుకుని వచ్చిన సినిమా ఏదండి? సీమశాస్త్రి. నా జీవితాన్ని టర్న్ చేసిన సినిమా అంటే 16th గర్ల్ ఫ్రెండ్. నా సినిమాలు నేను మొదలవడం సక్సెస్తో మొదలయ్యా. నాకు సక్సెస్ అన్నది వచ్చిన ప్రతిసారి దాన్ని నేను ఫీల్ అవ్వలేదు. సినిమా కష్టపడి చేస్తే సక్సెస్ అవుద్దని నమ్మేవాడిని. నేను ప్రతి సినిమాకి కష్టపడేవాడిని. సక్సెస్ వచ్చినప్పుడు ఆనందపడిపోయిన సినిమాలు ఏం లేవు. సక్సెస్ని అమ్మాయ మనం అనుకున్నది జరిగింది అన్న ఒక సాటిస్ఫాక్షన్ తప్ప యురేకా అనేసి బట్టలు చింపేసుకున్న సందర్భాలు ఏం లేవు. బట్ నా మెట్టు మార్చిన ప్రతి సినిమా నాకు గుర్తుంది. నాకు 16th ఒక మెట్టు అయితే, సీమశాస్త్రి ఒక మెట్టు అయితే, దేనికైనా రెడీ ఒక మెట్టు. ఆ 3 మెట్లు. సో సీమశాస్త్రితో ₹1,00,00,000 డైరెక్టర్ అయ్యారండి? ₹1,00,00,000 డైరెక్టర్ కాదు, కానీ అందరూ బయట అలా అనుకుంటారు. దానికి చాలా హర్డిల్స్ ఉంటాయి. మళ్ళీ మనం ప్రేమించే అన్నీ మనకు ఇంకోలాగా కనిపిస్తుంటాయి. అప్పుడు అవన్నీ వేరే, అన్నీ అందరికీ జరగవలాగా. అలాంటి ఒక చిన్న దురదృష్టం నన్ను ఆ విషయంలో మాత్రం వెంటాడింది. ఒక రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నేను ఎంత సక్సెస్ ఇచ్చినా సరే నేను బిగ్ రెమ్యునరేషన్ నేను తీసుకోలేదు. అంటే మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోవడం కారణం? లేదు, అదేదో తెలియదు.